దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులు చదువుకుందాం. హల్లెలూయా. 14వ వచనం నుండి ఏమట, 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఏం మాట్లాడరా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సరే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. చదువుబడిన వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. వాక్యంలోని మీరు మాతో మాట్లాడండి. ఓ ప్రభా, అల్పుడును దీనుడును ప్రభా, నన్ను నేను పక్క తప్పుకుంటున్నాను తండ్రి. మీరే తండ్రి రంగం మీద ఉండి ప్రభా మా వెనుక నుండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎల్లప్పుడూ కూడా తండ్రి మీ ప్రజల్లో తండ్రి మీరు తండ్రి ఉండి ప్రభా మీరు మాట్లాడే దేవుడు నాయన. ఆ దినమున ప్రభా ప్రవక్తలలోను తండ్రి ఆ యొక్క అపోస్తుల్లోను తండ్రి మీరు ఉండి మాట్లాడిన దేవుడు. అదేవిధంగా తండ్రి ఈ దినమున ప్రభా సంఘం యొక్క క్షేమము నిమిత్తం ప్రభా సంఘం కొరకు 5 రకాల పరిచయనిచ్చి సంఘ కాపురుల ద్వారాను ప్రభా 5 రకాల పరిచయలు ఉన్న ప్రతి ఒక్క వారిదాను ప్రభా మీరోజు తండ్రి సంఘమును క్షేమాభివృద్ధి కొరకు నడిపిస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. అందుని బట్టి మేము కూడా వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయంగా మమ్మల్ని ఎదుగుదల దయచేయండి. మాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి విధమైన దురాత్మశక్తులను, క్రీస్తు విరోధ ఆత్మలను, అపవిత్ర ఆత్మలను ప్రభా వాక్యం వ్యతిరేకంగా పరిచే ప్రతి ఒక్క దైవ శక్తులను ప్రభా నజరుడైన యేసుక్రీస్తు నామమున నాశనమునకు దినముకి పాతంలో బంధించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచుము, మీ రక్తం కింద మమ్మల్ని పరిశుద్ధపరచుము, మీ ఆత్మ చేత అభిషేకించుము, మీ ఆత్మ అభిషేకం మా మీదకి మెండుగా కుమ్మరువచ్చుము గాక. మా తండ్రి మీ యొక్క వాక్యం నమ్ముతున్న ప్రతి విశ్వాసకి మీరు వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు. ఆ వాగ్దానం కొరకు మేము పోరాడలాగా మాకు సహాయం చేయి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసం నిమిత్తం మీరు పోరాడాలని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నిమిత్తం మీ లోకంలో జీవిస్తున్నాం ప్రభా. మీరు మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని మీ చిత్తానికి తండ్రి ఈ యొక్క సమయం అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చొని దయచేసి అందరూ కూడా. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందండి? ఒక సమానమైన వర్తమానం కొద్ది నిమిషాలు అందరూ కూడా చూద్దాం. అందరూ కూడా దయచేసి గమనించగలరు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, లూకా సువార్త క్షమించండి, మత్తయి సువార్త క్షమించండి, మార్కు సువార్త 16వ అధ్యాయం గాని మీరు జాగ్రత్తగా గమనించి ఆలోచించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చదవండి దయచేసి ఎవరైనా ఒకరు. 14 నుంచి 18 వరకు. తాను లేచిన తర్వాత నమ్మనందున వారి యొక్క అవిశ్వాసం నిమిత్తము వారిని గద్దించాడు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములు లేకొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది కూడా
హల్లెలూయా. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చూసుకున్న అంశం ఏంటంటే అన్య భాషలు, వాటి యొక్క వివరణ. హల్లెలూయా. ఏమైనది? అన్య భాషలు, వాటి యొక్క వివరణ. మనం ఇక్కడ తీసుకున్నది మనకు కావాల్సిన అంశం ఏంటంటే 17వ వచనం. 17వ వచనం చూసినట్లయితే, ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా ఎవరైతే ఆయనని, నా పాపం నిమిత్తం యేసుక్రీస్తు వారు చనిపోయాడు, నా పాపం నిమిత్తం ఆయన చనిపోయి ఆయన మరణం పొందాడు, మరణం పొంది ఆయన పాతాళంలో నుండి ఆయన యొక్క దేహము నా కొరకై పునరుద్ధానం చెందింది, ఆయన నా కొరకై రక్తం చిందించాడు, నా పాపాల కొరకు ఆయన రక్తం చిందించాడు, నా కొరకై ఆయన కల్వరిశిలులో రక్తం కార్చాడు, నా రోగాల నిమిత్తం, నా వ్యాధుల నిమిత్తం, నాకు సంబంధించిన ప్రతి ఒక్క దాని నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ దెబ్బలు తిన్నాడు అని ఎవరైతే నమ్ముతారో, వాళ్ళందరినీ, ఎవరైతే విశ్వాసిగా ఉంటాడో వాళ్ళని ఈ సూచక్రియలని కూడా వెంబడిస్తారని ఇక్కడ ప్రవక్త అపోస్తులుడుగా ఉన్నటువంటి మార్కు గారు మాట్లాడుతున్నారు. ఆమేన్, ఆమేన్. అందరికి అర్థమవుతుందా? మార్కు గారు మాట్లాడుతున్నారు. ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, యేసుక్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఈ సూచక్రియలు వెంబడించాలా. ఏది ఆ సూచన? ఏంది ఆ సూచన అంటే అంటున్నాడు కింద, నమ్మిన వారిని వల్ల ఈ సూచనలు కనబడును, ఈ సూచక్రియలు కనబడును. అవేంటంటే, మొదటిది, నా నామమున అంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో దయ్యాలు వెళ్ళిపోతాయి. ఏం పోతాయండి? యేసుక్రీస్తు నామములో దయ్యాలు వెళ్ళిపోతాయి. రెండోది, యేసుక్రీస్తు నామములో కొత్త భాషలు మాట్లాడతారు. మరలా యేసుక్రీస్తు నామములో పాములను ఎత్తిపట్టుకుంటారు. మరలా మరణకరమైనది తాగినను అది వారికి ఏ హాని కూడా చేయదు. హల్లెలూయా. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందురని వారితో చెప్పాను. హల్లెలూయా, ఆమేన్. ఇవన్నీ కూడా దేవుడు చెప్పింది, ఇవన్నీ కూడా వాగ్దానం. ఏం సార్? ఏంటండి? వాగ్దానం. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వాసిగా ఉండి ఈ మొత్తమును నమ్ముతాడో, ఈ వాక్యములో ఒకటి కూడా విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క వాక్యంలో సున్నైనను పుల్లైనను తప్పిపోకుండా సమస్తము కూడా ఏది విడిచిపెట్టకుండా వాక్యంలో ప్రతి దానిని విశ్వాసి నమ్మాలి. నమ్మేవాడే విశ్వాసి. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? విశ్వాసం అంటే ఏంటంటే నమ్మకం. యేసును నమ్మకం విశ్వాసి. యేసు చెప్పిన ప్రతి మాట నమ్మేవాడు విశ్వాసి. వాక్యం చెప్పే ప్రతి దానికి ఆమెను చెప్పేవాడు విశ్వాసి. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త అంటాడు ఒక మెసేజ్లో. ఏ మెసేజ్ అంటే అడాప్షన్ అన్న మెసేజ్లో ఏమంటాడంటే, దేవుడు న్యూ బర్త్కి, అడాప్షన్కి, దత్తపుత్రత్వానికి తేడా ఉంది. న్యూ బర్త్ కృత జన్మకి, దత్తపుత్రత్వానికి, పుత్ర స్వీకారానికి తేడా ఉంది. న్యూ బర్త్లో దేవుడు చెప్తుంటే విశ్వాసి విని దేవుడిని చెప్పిన మాటలకు ఆమెన్ అంటాడు. హల్లెలూయా. దేవుడు చెప్పే ప్రతి మాటకి ఆమెన్ అంటాడు. కానీ అడాప్షన్లో విశ్వాసి చెప్తుంటే నువ్వు చెప్తున్న మాటలకి దేవుడు ఆమెన్ చెప్తాడు. ఎందుకంటే ఆ రూపాంతర పర్వతం మీద యేసుక్రీస్తు వారు ఆ యొక్క దత్తపుత్రత్వం పొందుకున్నప్పుడు, రూపాంతరం పొందుకున్నప్పుడు, హల్లెలూయా, రూపాంతరం పొందుకున్నప్పుడు పొందిన వెంటనే ఆయన ఏమన్నాడు? ఇక నుంచి నేను మాట్లాడను. తండ్రి ఇక మీటి నుంచి దేవుడు మాట్లాడు, ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినుడి. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు మాట వినాలంటే యేసుక్రీస్తు మాట వినాలా. తండ్రిగా ఉన్న ఆయన ముందు మాట్లాడుతున్నప్పుడు నా తండ్రి అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన పుత్ర స్వీకారం పొందుకున్నాడో ఇప్పుడు నుంచి తండ్రి మాట్లాడు, ఇప్పుడు నుంచి కుమారుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈ దినమును కూడా దేవుడు మనల్ని ఆ స్థితికి రావడానికి దేవుడు ఈ కాలంలో మనకు వర్తమానం ఇచ్చాడు. అందుకే మనుషుడు బ్రతుకునేది రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ఒక్క మాట వల్ల కాదు. వింటున్నారా? ఒక్క మాట వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన, వాక్యములో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు రాయబడిన ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. అందుకని నువ్వు దాంట్లో ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. అందుకే ఆయన ఒక వర్తమానం చెప్పాడు,
ది గాడ్ ఆఫ్ దిస్ ఈ విలేజ్. ది గాడ్ ఆఫ్ దిస్ ఈ విలేజ్ అంటే ఈ దుష్టయుగం యొక్క దేవత. తెలుగులో ఉంటుంది, ఈ దుష్టయుగం యొక్క దేవత. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ దుష్టం యొక్క దేవత ఎవరు అంటే వాడు సాతానుడు. సాతానుడు దయ్యం. ఈ దుష్టయుగం యొక్క దేవుడు ఎవరు అంటే సాతానుడు. చెప్పుకోవడానికి మేము యేసుక్రీస్తు నమ్ముతున్నాం, యేసుక్రీస్తు నామములో దయలు పోగొడుతున్నాం, యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగుతున్నాయి, యేసుక్రీస్తు నామములో మేము సమస్త కార్యాలు చేస్తున్నాం, అద్భుతాలు చేస్తున్నాం, సూచక్రియలు చేస్తున్నాం, మహత్కార్యాలు చేస్తున్నాం, గొప్ప గొప్పవి చేస్తున్నాం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. అన్ని చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలను వెంబడించును. వారు ఏం చేశారంటే నమ్మిన వారందరూ కూడా ఏమవుతారంటే ఈ సూచక్రియలు వెంబడించినప్పుడు దయ్యాలను వెలగొడతారు, అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, కొత్త భాషలతో కూడా మాట్లాడతారు. హల్లెలూయా. వాటి గురించి మంచిగా సబ్జెక్ట్ కాదు కానీ కొత్త భాషలు మాట్లాడుట. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరు ఇక్కడే ఉన్నారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు చెప్పేదా చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. మనం దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే దేవుని ఆరాధించడానికి. అవునా కదా? అహరోను యొక్క కుమారులు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వెళ్తారు. ఎందుకు? సమాజముగా ఎవరైతే ఇజ్రాయేల్ సంఘం వస్తుందో వారందరికీ కూడా వారి పాప క్షమాపణ కలిగించడానికి భౌతిక సంబంధం బలులు అర్పించి వారి పాప క్షమాపణ కలిగించడానికి. హల్లెలూయా. వింటున్నారా? భౌతిక సంబంధమైన బలులు అర్పించడానికి. హల్లెలూయా. కానీ ఇక్కడికి అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఎవరంటే ప్రధాన యాజకుడు, యాజకులై ఉన్నారు. ఈరోజు మనం ఎవరై ఉన్నామంటే మెల్కీసెదెకు క్రమం కింద మీరు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సొత్తైన ప్రజలు, మీరు యాజకులై ఉన్నారంటే దేవుని యొక్క వాక్యం అంటుంది. అవునా కదా? ఇప్పుడు యాజకులైనప్పుడు యాజకులు ఏం చేయాలంటే బలులు అర్పించాలా. ఎటువంటి బలులు అంటే ఆత్మ సంబంధమైన బలులు, జీవ సంబంధమైన బలులు. హల్లెలూయా. నేను అర్పించను అంటే కుదరదు, నేను అర్పించనంటే కుదరదు. ఎందుకంటే ఆరాధకుడు బలు అర్పించడానికే. హల్లెలూయా. ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు పరిపూర్ణులు కాదు. ఒకవేళ పరిపూర్ణులు అయితే ఉండాల్సిన అవసరం లేదు, దేవుడి దగ్గర ఉండాలా. అంటున్నారా? ఎవరు పరిపూర్ణులు కాదు. ఎందుకంటే మన రక్తమాంసాల శరీరంలో ఎత్తబాటు వరకు మనం పరిపూర్ణ కాలేము. ఎప్పుడైతే మనము దేవుని చెంతకి నేను ఎప్పుడు దేవుడు పిలుస్తాడయా అంటే నువ్వు పరిపూర్ణ ఎప్పుడు దేవుడు పంపించి తీసేస్తాడు నిన్ను. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణ కాదుగా అప్పటి వరకు మనం ఏం చేయాలంటే మన జీవ బలము చేత దేవుని ఆరాధన చేయాలా, దేవుణ్ణి మనం మహింపరుస్తూనే ఉండాలా, దేవుని కనపరుస్తూనే ఉండాలా, దేవుణ్ణి మనం ఆరాధిస్తూనే ఉండాలా. మన తప్పిదాలుంటే దేవుడికి క్షమించమని చెప్పాలా, మనం దేవుని నామములో ప్రార్థన చేస్తూనే ఉండాలా. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? కాబట్టి దేవుని సన్నిధిలో మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు దేవునికి జీవ ఫలాలు అర్పించాల్సిందే. ఆత్మ సంబంధ మందిరంగా ఉన్న వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నా నామమున మీరు ఏం చేస్తారంటే కొత్త భాషలు మాట్లాడదురు అన్నాడు. కొత్త భాషలు మాట్లాడడం అంటే ఇప్పుడు భాషలు అంటే మనకు అర్థం కావాలి, కొత్త భాషలు అంటే అర్థం కావాలి. మనకు అర్థమవుతుందా? చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎక్కువగా పెంతెకోస్తు సంఘాల్లో చూస్తూ ఉంటాం. హల్లెలూయా. పెంతెకోస్తు సంఘాల్లో అయ్యా అందరూ అర్థమవుతుందా? అందరూ వింటున్నారా? నన్ను చూడాలా, వాక్యం వినేటప్పుడు నన్ను చూడాలా, బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చూడాలా. హల్లెలూయా. ఎందుకు పెంతెకోస్తు సంఘాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాము? పెంతెకోస్తు సంఘాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు ప్రవక్త ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ మీరు చూస్తే కొత్త భాషలు మాట్లాడుతున్నాడు. కొత్త భాషలు అంటే అసలు భాష అంటే నీకు తెలియనప్పుడు కొత్త భాష ఏందో నీకు ఎట్లా అర్థమవుతుంది? భాష అంటే నీకు తెలియనప్పుడు కొత్త భాష గురించి నీకు ఎలా అర్థమవుతుంది? నీకు భాషల గురించి అర్థమే తెలియనప్పుడు నువ్వేం చేయలేవు. పెంతెకోస్తు సంఘాలు చూస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు, ఒకరి మీద ఒకటి పొరలాడుతూ ఉంటారు, ఉన్న వాళ్ళందరినీ కూడా చెదరగొడుతూ ఉంటారు. హల్లెలూయా. అవి అన్ని భాషలా? మరి ఏంది అన్ని భాష అంటే? కొత్త భాషలు అంటే ఏంది? దేవుడికి ఒక పద్ధతి ఉన్నది, ఒక క్రమం ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. ఆ వాక్య ప్రకారం ఆయన ఒక ఆర్డర్ ప్రకారం ఆయన కూడా నడిపిస్తాడు సంఘంలో. క్రమం లేకుండా దేవుడు కూడా చేయడు. వింటున్నారా? క్రమం లేకుండా ఏది కూడా దేవుడు ఆత్మ చేయదు. ఇచ్చింది దేవుడే, కానీ అవి లేకుండా దేవుడు సంఘాన్ని పరిపూర్ణం చేయడు. కానీ సంఘానికిలో దాన్ని ఒక ఆర్డర్లో ఒక పద్ధతిలో పెట్టాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ అంటాడు కొత్త భాషలు మాట్లాడుదురు అని చెప్పినప్పుడు కొత్త భాషల గురించి అయ్యా మార్కు సువార్త 16వ అధ్యాయంలో నన్ను నమ్మిన వారిని
ఈ సూచక్రియలు వెంబడించును అని దేవునికి వాక్యం అంటుంది కదా. కాబట్టి నేను అద్భుతాలు నమ్ముతున్నా, సూచనలు నమ్ముతున్నా, స్వస్థతలు నమ్ముతున్నా, కొత్త భాషలు నమ్ముతున్నా, పాములు ఎత్తిపెట్టుకుంటే నాకు ఏ హాని కలగదని దేవుడు వాక్యంలో చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నా. ఆమేన్, హల్లెలూయా అన్నామనుకో, అప్పుడేం చేస్తారంటే నమ్ముతున్న విశ్వాసిని సంఘంలోని పాదిరీలు, పాస్టర్లు, సంఘ కబర్లు, ఇది ఈ కాలానికి సంబంధించింది కాదు, ఇప్పుడు మనం నమ్మేది కాదు, ఇవన్నీ ఇప్పుడు లేవు, అవి బైబిల్ అయిపోయిన తర్వాతే ఆగిపోయాయి. బైబిల్ కంప్లీట్ అవ్వగానే అవన్నీ కూడా దేవుడు ఆపేశాడు. ఆమేన్, హల్లెలూయా అని చెప్తా ఉంటారు. కానీ వాక్యం అంటా ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నప్పుడు ఆ దినంలో చేసిన దేవుడు ఈ దినంలో కూడా చేయాలా. వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ దినంలో చేసిన దేవుడు ఈ దినంలో కూడా ఖచ్చితంగా చేయాలా. నువ్వు ఒక నిజంగా అది కానీ నమ్మినట్లయితే దాన్ని ఏం చేస్తారంటే, నమ్మిన వాళ్ళని ఏం చేస్తారంటే సంఘం నుంచి ఖాళీ చేపించేస్తారు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతానికి అడ్డు వస్తుంది కాబట్టి, వాళ్ళ ఆచారానికి అడ్డు వస్తుంది కాబట్టి, వాళ్ళ యొక్క సంఘం యొక్క బోధకు వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి ఆయన్ని కూడా విశ్వాసిని నమ్మనీయకుండా సాతానుడు ఏం చేస్తాడంటే సంఘం నుంచి వెళ్ళగొట్టేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరు కదా ఇక్కడే ఉన్నారా? అందరు ఆలకిస్తున్నారు అనుకుంటున్నాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, అన్ని భాష అంటే ఏది మనకు అర్థం కావాలి. మొదటగా చూడండి నా ప్రియమైన సహోదరులారా, ఈ దినమున అసలు అవి ఏవియో అవి అర్థం కాకుండా సంఘంలో సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలందరినీ కూడా తప్పు చేత మోసం చేస్తున్నాడు. అవన్నీ కూడా లేవు, అవన్నీ కూడా నమ్మకూడదు, అది అప్పుడే ఇప్పుడు కాదు, బైబిల్ అయిపోయింది, బైబిల్ ముగించబడింది కాబట్టి అవన్నీ జరగకూడదు, అవన్నీ జరగవు అని సంఘాల్లో బోధించుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన బోధలు, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆలోచనలు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ యొక్క మనస్సులో మైండ్లో ఉన్నటువంటి కార్నరీ బర్డ్ వంటి వాళ్ళ పిట్ట తలకాయలో ఉన్నటువంటి చెత్తంతా కూడా సంఘానికి ఎక్కిచ్చేస్తున్నారు. క్యానరీ బర్డ్ చూడడానికి ఎంత ఉంటుంది, పిట్ట చూసారు ఎప్పుడన్నా? క్యానరీ బర్డ్ ఇంత ఉంటుంది, దాని తలకాయ ఇంత ఉంటుంది, ఇంత తలకాయ. ఈ తలకాయ మైండ్ వంటి వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, తమ యొక్క జ్ఞానం చేత వారిలో మైండ్లో ఉన్నదంతా కూడా సంఘాల్లోకి ఎక్కిచ్చేసేసి సంఘాన్ని భ్రష్టత్వంలోకి నడిపించేస్తున్నారు. హల్లెలూయా. వాక్యాన్ని నమ్మనీయకుండా చేసేస్తున్నారు, క్రీస్తును నమ్మనీయకుండా చేసేస్తున్నారు, విశ్వాసాల్ని ఆ విశ్వాస ప్రస్తుతులుగా వాళ్ళు చేసేస్తున్నారు. ఆమేన్, అందరు వింటున్నారా? హల్లెలూయా. అందుకే ఒక మాట అన్నాడు పౌలు గారు, గమనించండి, అలా చేయకూడదట. పౌలు గారు అంటున్నాడు, చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ, నేను ముందు కొనసాగుతాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ 1-6 వచనాల దాకా అంటున్నాడు చూడు పౌలు గారు. కాబట్టి పరిచయ పొందిన మనము కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే ఎలా నడుచుకోలేదట? కుయుక్తిగా నడుచుకొనగియు దేవుని వాక్యమును ఎలా 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 బోధించడం లేదంటే పౌలు గారు చెప్పండి, ఎలా బోధించడం లేదు? వంచనగా బోధించకయు, సత్యమును ఎలా ఉన్నదో, సత్యమైన వాక్యం ఎలా ఉన్నదో అలా ప్రత్యక్షపరచుటకు ప్రతి మనుష్యుణ్ణి మమ్మల్ని మేమే దేవుని సముఖమందు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఇక్కడ గమనించాలి, నోటీస్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ యొక్క సువార్త, క్రీస్తుకు సంబంధించినటువంటి బైబిల్ గ్రంథంలో మొత్తం సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే ఇది మరుగు చేయబడి ఉన్నది. కానీ దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకున్నట్లు, వారి జీవితాల్లో ప్రకాశించుకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవుడు ఎవరు సార్? ఈ యుగ సంబంధమైన దేవత. హల్లెలూయా, ఆమేన్. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రమును ఏం చేసేసింది? గురుడితనము కలిగజేసెను. ఆమేన్. అవిశ్వాసులైన వారి మనోనేత్రమును ఈ నమ్మకూడదు, అవి నమ్మకూడదు, అవి నమ్మకూడదు, ఈ నమ్మకూడదు, ఈ నమ్మకూడదు, అవి నమ్మకూడదు అనగానే వాళ్ళు చెప్పేది బైబిల్లో ఉందా లేదా, బైబిల్ చెప్పింది మనము బైబిల్ చెప్పింది నమ్మాలా అనే విషయాన్ని విడిచిపెట్టి ఎదురుగున్న వ్యక్తి చెప్తున్నటువంటి విషయాలను తీసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రమును ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనంగా చేసేసింది, గుడ్డివారిగా చేసేసింది. ఎవరు చేశాడంటే సాతానుడు చేశాడు. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఒకవేళ ఎవరైనా నమ్మే విధంగా ఉన్నారనుకో, నమ్మే విధంగా విశ్వాసం చూపిస్తారు దేవుని వాక్యం పట్ల, వాక్యం పట్ల విశ్వాసం చూపిస్తే ఏం చేస్తారట, వాడిని అభ్యంతరం పొడుస్తారు, వాడిని సంఘముల నుంచి వెలివేస్తారు, వాడిని సంఘములో నిరాకరిస్తారు, సంఘానికి రానియరు. సంఘములో నీ యొక్క సభ్యత్వం పేరు తీసేస్తాం, మా రిజిస్టర్లో నీ పేరు తీసేస్తాం, సమాధులు నీకు ఇవ్వడానికి స్థలాన్ని ఇవ్వం, మేము చెప్పినట్టుగా నువ్వు వినాలా, సంఘం యొక్క సిద్ధాంతం చెప్పినట్టుగా మీరు వినాలా, సంఘం యొక్క ఆచారం చెప్పినట్టుగా మీరు వినాలా, హల్లెలూయా అని చెప్పి విశ్వాసాలు ఏం చేస్తారంటే నమ్మే విశ్వాసాలని పంపించేస్తారు బయటికి. హల్లెలూయా. అందుకే అన్నాడు యేసుప్రభువు వారే అన్నాడు స్వయంగా ఒక మాట, ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో నా వాక్యం పట్ల ఎవరైతే అభ్యంతరం చూపిస్తాడో వాడు మెడకి పెద్ద తిరగట్రాయి కట్టుకొని లోతైన సముద్రంలో వేయబడ్డవాడికి మేలు. విశ్వాసం ఉంచే వాళ్ళు అభ్యంతరం పరిచేవాడు ఏం చేయాలా? మెడకి పెద్ద తిరగట్రాయి కట్టుకొని లోతైన సముద్రంలో వాడు వెయ్యబడి పైకి రాకుండా ఉంటే వాడికి మేలు. అటువంటి మనుషుడు పుట్టుకుంటేనే వాడికి మేలు. హల్లెలూయా. అది అర్థమవుతుందా? అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ముందు అవిశ్వాసం ఉంచకూడదు. అవిశ్వాసం ఉంచేవాడు విశ్వాసే కాదు, అసలు విశ్వాసే కాదు, వాడు వేషధారి అన్నాడు, వాడు అవిశ్వాసి అన్నాడు. విశ్వాసులు ఎల్లప్పుడూ కూడా దేవుడు చెప్పిన ఒక వాక్యం కొరకు, దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనం కొరకు, దేవుడు చెప్పిన వాక్యం ప్రతి ఒక్క మాట కొరకు, ప్రతి దాని కొరకు వాళ్ళు నెరవేరే వరకు దానికోసం పోరాటం చేస్తూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సోదరి, అందుకే ఇలా కలిపి ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా కలిపి తీసేయకూడదని దేవుడు ముందుగా ప్రకటన గ్రంథంలో రాయించాడు ఆయన. అవును కదా, రాయించాడు. ఏమని ఈ ప్రవచన గ్రంథములు, ఈ ప్రవచన 22వ అధ్యాయం చదువు ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం ఎన్ని వచ్చినామండి? 18, 19. దయచేసి చదవండి. ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యము ప్రతి వారికి సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను ఈ ప్రవచన వాక్యాల్లో దేవుడు చెప్పిన వాక్యాలు ఎవరైనా కలిపిన ఎడలా గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వాడి నెత్తి మీద వచ్చి పడిపోతాయి. ఏదైనా వాక్యమును తీసేస్తే దేవుడి గ్రంథములో రాయబడిన జీవవృక్షంలో వారికి పరిశుద్ధ పట్టణంలో వాళ్ళు పాడు లేకుండా చేయను. ఆమేన్. అందరమేనా? హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఏది కలపకూడదు, ఏది తీసేది. అందుకే దేవుడు తన వాక్యమునకు తానే సొంత అనువాదకుడు. ఏం చేస్తున్నా? తన వాక్యమునకు దేవుడు తానే. అందుకని దేవునికి అనువాదకులు అవసరం లేదు. దేవుడికి అనువాదకులు ఎవరు అవసరం లేదు. దేవుని వాక్యమును రాసింది ఎవరంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును రాస్తే దానికి అర్థం చెప్పడానికి మనుషుడు ఎవరు? దానికి అర్థం చెప్పాల్సిందే దేవుడే తన వాక్యమునకు సొంత అనువాదకుడు. హల్లెలూయా. దేవుడే సొంత అనువాదకుడు కాబట్టి ఒక మాట అంటున్నాడు, ఎగ్జాంపుల్గా అంటున్నాడు ఆయన, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమానుయేలు అని పేరు పెట్టుదురు, ఇదే మీకు సూచన ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు ఆయన. అన్నాడా? హల్లెలూయా. ఇప్పుడు దానికి అనువాదం ఏమున్నది? ఒక కుమారుని కనంటే ఏమన్నా ప్రజలు ఏమన్నా ఒక కుమారుని ఏమన్నా తీసుకురాగలరా? వాళ్ళ యొక్క అనువాదం ఏమున్నది అక్కడ? హల్లెలూయా. దానికి అనువాదం ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు దేవుడే మరి ఒక గర్భంలో నెరవేరుస్తున్నాడు. ఆమేన్. అది గర్భంలో నెరవేర్చడమే ఆయనకు అనువాదం అయి ఉన్నది. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ఆయన వాక్యమును ఆయన నెరవేర్పు చేసుకోవడమే అనువాదం. ఇప్పుడు దీంట్లో ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు అంటే ఏది కలపకూడదు అంటే కలపకూడదు అంతే. తీసేయకూడదు అంటే ఏది తీసేయకూడదు అంటే తీసేయకూడదు అని మాట, దానికి వేరే అర్థం ఏం లేదు. ఆమేన్. ఏ వల్ల చెప్పాలనుకుంటే ఆయన తన దూతల్ని, తన ప్రవక్తల్ని, తన అపోస్తలులను పంపించుకొని ఆయనే అనువాదం చేసుకుంటాడు. అవసరమైతే ఆయనే అనువాదం చేస్తాడు.
హల్లెలూయా. అంతేగాని సొంత బోధలు, సొంత ఆలోచనలు, సొంత సిద్ధాంతాలు, సొంత ఆచారాలు వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఇష్టానుసారమని విని సంఘంలోకి ఇంజెక్ట్ చేసి ఎక్కిచ్చి వాళ్ళ మైండ్లో చెడగొట్టడం కాదు విశ్వాసం అంటే. అది విశ్వాసం కాదు. అందుకు అర్థమవుతుందా? అది విశ్వాసం కాదు. అది అవిశ్వాసముతో నమ్ముతున్న వాడిని చెడగొట్టడమైనది. అందుకే మనకి ఏం కావాలంటే కొత్త భాషలు మాట్లాడుతుంటే నాకు అర్థం కావాలా. మనకు అర్థం కావాలా. చూడండి, అన్య భాషలు అనబడేవి గురించి మనం మాట్లాడుకుందాం. భాష అంటే మనకు అర్థం కావాలి ముందు. హల్లెలూయా. చూడండి, జెనసిస్ ఆదికాండం 11వ అధ్యాయం మీరు అని చదివినట్లయితే, ఆదికాండం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివినట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా చదవండి ఎవరైనా దయచేసి. భూమి సమస్త కూడా నోవాహు జలప్రలయం జరిగినప్పుడు అక్కడ భూమి అంతటా కూడా ఏమున్నదంటే ఏం భాష ఉందట? ఒకే భాష, ఒక్క పలుకు ఉంది. వింటున్నారా? ఏమున్నదట? ఒకే భాష, ఒకే పలుకు. హల్లెలూయా. ఒకే భాష, ఒక పలుకు ఎప్పుడు ఉన్నది? నోవాహు జలప్రలయం తర్వాత ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నోవాహు జలప్రలయం ఒకే భాష, ఒక పలుకు ఉన్నది. ఇప్పుడు ఒకే భాష, ఒక పలుకు ఉన్న దగ్గర వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే ఆ సినారు మైదానంలో వాళ్ళందరూ ఏకంగా కూడి ఆ యొక్క మైదానంలో ఒక టవర్ కడుతున్నారయ్యా. ఏం కడుతున్నారు చెప్పండి? నోరు లేవా? ఏం కడుతున్నారు? బాబేలు టవర్. హల్లెలూయా. బాబేలు టవర్ కట్టేశారు పైకి. బాబేలు టవర్ కట్టారు. బాబేలు టవర్ కట్టగలనే నరుల కుమారుడు తన చేయజలిసింది అంతా కూడా చేసేస్తారని దేవుడు ఎరిగి దూతలు దేవుడు మాట్లాడుకుంటున్నారు. దూతలు ఏమంటున్నాడు? 7-8 వచనాల్లో ఏమంటున్నాడు? చదువు బ్రదర్. మనం అక్కడ 6 నుంచి చదవండి దయచేసి. జనము ఒకటే, ఒకే భాష, ఒకే పలుకు ఉన్నది. వారి పని స్టార్ట్ చేసేసి ఉన్నారు. బాబేలు గోపురం కట్టడం. వారు ఏదైతే చేయాలనుకుంటారో ఆ పని అంతా కూడా చేయకుండా వారికి ఏమీ ఆటంకం ఉండదు. ఎవరు దిగిపోయి చెప్పాలా? ఎవరు దిగిపోయి? దేవుడు దేవదూతలతో అంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నా మనం దిగిపోయి ఒకని మాట ఒకరికి, ఇంకొకరి మాట ఇంకొకరికి అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరి యొక్క మాటలు ఒకరికి అర్థము కాకుండా మనం ఏం చేయాలా? చేసేయాలా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా మనం ఏం చేయాలంటే మనం దిగిపోయి వాళ్ళందరూ మనం ఏం చేయాలంటే భాషలో తారుమారు చేసేయాలి. అంతకుముందు ఒకే భాష, ఒక పలుకు ఉంది. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఒక భాష, ఒక పలుకుడు ఏం చేయాలంటే దేవుడు తారుమారు చేసేయాలి. అప్పుడు దేవుడు దూతలు దిగి వచ్చి హల్లెలూయా ఏం చేశారు? అక్కడ ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా ఆమె దిగి వచ్చిన ఆయన ఏం చేశాడు? భాషలో ఒకే భాషలో ఏం చేశాడు? తారుమారు భాష చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా తారుమారు చేసేసాడు భాషని. హల్లెలూయా. ఎప్పుడైతే తారుమారు అయిపోయిందో, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, ఇంకొకటి వచ్చి తమిళ్లో మాట్లాడుతున్నా, లేకపోతే నేను తమిళ్లో మాట్లాడుతున్నాను, ఇంకోటి వచ్చి ఫ్రాన్స్ భాషలో మాట్లాడుతుంది, లేకపోతే నేను ఫ్రాన్స్లో మాట్లాడుతాను, ఇంకోటి వచ్చి హిందీలో మాట్లాడుతుండు, నేను లేకపోతే స్పానిష్లో మాట్లాడుతున్నా, ఇంకొక ఆయన వచ్చి ఈజిప్ట్ భాషలో మాట్లాడుతుండు, లేకపోతే నేను ఈజిప్ట్ భాషలో మాట్లాడుతున్నా, ఇంకొక ఆయన వచ్చి టర్కీ భాషలో మాట్లాడుతున్నాడు, లేకపోతే టర్కీ భాషలో మాట్లాడుతున్నాడు, ఇంకొక ఆయన వచ్చి యూదా భాషలో మాట్లాడుతున్నాడు. అందుకు అర్థమైందా? అప్పుడు ఏమైపోయింది? ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా ఒకే భాష, ఒక పలుకున్న దానిని దేవుడు తారుమారు చేసి ప్రపంచమంతా కూడా వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి యొక్క దేశాల ప్రకారం వాళ్ళందరూ కూడా చెదగొట్టుడు దేవుడు చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవుని క్రమానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు ఇలా చేయబడింది.
ఇలా చేయబడింది. ఇప్పుడు అన్య భాష అంటే ఏంటి? అన్య భాష అంటే ఏంటి అంటే, నీకు ఏదైనా భాష మాట్లాడని తెలుసో అది తప్పించి నీకు రాని భాష అన్య భాష. ఏం సార్? నీకు తెలుగు వచ్చు, ఉదాహరణకు చెప్తున్నా, నీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. నీకు ఇంగ్లీష్ రాదు, అది నీకు అన్య భాష. నీకు హిందీ రాదు, హిందీ నీకు అన్య భాష. నీకు ఈజిప్ట్ రాదు, నీకు అది అన్య భాష. హల్లెలూయా. నీకు హిబ్రూ రాదు, హిబ్రూలో నువ్వు మాట్లాడే చేత కాదు, అది నీకేమైంది? అన్య భాష. నీకు గ్రీకు మాట్లాడే తెలియదు, అది నీకేమైంది? అందరు ఇక్కడే ఉన్నారు. నీకు రాని భాష నీకు అన్య భాష. హల్లెలూయా. బైబిల్లో అంటాడు పౌలు గారు, బైబిల్లో ఏ భాషలు మాట్లాడినా భాషలకు స్పష్టముగా అర్థము లేనిది ఏది కూడా లేదు. వింటున్నారా? తెలుగు మాట్లాడితే దానికి అర్థం ఉంది, ఇంగ్లీష్ మాట్లాడితే, హిందీ మాట్లాడితే ఉందా? అనువాదం ఉందా? అర్థం ఉందా? హల్లెలూయా. ఇంగ్లీష్ మాట్లాడుతున్న కొంతమంది సహోదరులు, పాస్టర్స్ వాళ్ళు మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడితే మనకు తెలియదు, అది అన్ని భాష. మనకి అనువాదం మనం వింటుంటాం, తెలుగులో అర్థం ఉందనే కదా, అవునా? హల్లెలూయా. ఇప్పుడు నీకు ఏ భాష అయితే రాదో అది నీకేమైందంటే అన్య భాష, అది అన్య భాష. ఇప్పుడు చూడండి, కొన్ని లేఖనాలు నేను చూపిస్తా బైబిల్లో, గమనించండి. అక్కడ భాషలు తారుమారైపోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ సంఘంతో. 2 చట్టాలు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 2 చట్టాల గురించి మాట్లాడుతూ 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 49-50 భాషలో 50 వచనం 49-50 చదవండి. 169 పేజీ. యెహోవా భూదిగంతం నుండి ఒక జనాన్ని, అనగా నీకు రాని భాష యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి ఎలా వస్తుందో అలాగా నేను రప్పింతును. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? క్రూర ముఖము గల ఒక జనమును మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెడతారో, దేవుని యొక్క వాక్య ప్రకారం ఎప్పుడైతే జీవించారో, అప్పుడు నేనేం చేస్తానంటే, మీరు వాక్యాన్ని పాటిస్తే మీకు ఆశీర్వాదం వస్తుంది, మీరు వాక్యాన్ని పాటించకపోతే మీకు దేవుని యొక్క ప్రవచన గ్రంథంలో రాయబడిన శాపాలని మీకు వస్తాయి. కాబట్టి మీరు ఎరుగని భాష, హల్లెలూయా, మీరు ఎరుగని భాష కలిగినటువంటి ఒక దూరాన ఉన్నటువంటి రాని భాష ప్రజలను తీసుకొచ్చి మీ అందరిని నేను చెరలోకి తీసుకెళ్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ రాని భాష ఏంటంటే, వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీదకి వస్తున్నారో వాళ్ళ భాషే రాని భాష. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. వారి దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ భాష ఇజ్రాయేల్ ప్రజలకు తెలియదు, వాళ్ళ భాష వీళ్ళు అర్థం చేసుకోలేరు. క్రూర మృగం గల ప్రజలు, వాళ్ళు పక్షిరాజు ఎగిరించినట్లుగా నేను చేస్తాను, మీరు యొక్క వాగ్దానాన్ని, నా యొక్క వాక్యాన్ని విడిచిపెడితే నేను మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్తాను, నేను మిమ్మల్ని బంధిస్తాను, మిమ్మల్ని అక్కడ శ్రవణ పాలు చేస్తాను అని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు రాని భాష అనబడే ఆ దేశం వారిని దేవుడు ఆ దేశంలోకి తీసుకొస్తున్నట్టు మనకు కనపడుతుంది. రాని భాష అంటే అర్థం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలకు భాష రాదు, ఇజ్రాయెల్ ప్రజలకు ఆ భాష రాదు. అందుకే రాని భాష రాని ప్రజలు ఎదుకు వస్తారన్నాడు. ఇంకొక చోట గమనించండి. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, 631 పేజీ. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. 5:15 ఇజ్రాయేలు కుటుంబం వారలారా, ఇజ్రాయేల్ ప్రజలారా ఆలకించండి. నేను దూరం నుండి ఒక జనమును రప్పించెదను,
అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది. అది అర్థంగా వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? నీకు ఏ భాష అయితే బోధపడదో ఆ బోధపడని భాష నీకు అనే భాష. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. మీరు అలర్ట్గా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎక్కడ మనకి మహిమ గాక. నీకు ఏ భాష అయితే అర్థం కాదో, ఏ భాష అయితే బోధపడదో ఆ ప్రజలు ఎవరు విన్నారంటే ఆ మాట్లాడే భాష ఏంటంటే నీకు అర్థం కాని భాష అనే భాష. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏమంటే మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీరు కొత్త భాషలు మాట్లాడుదురు అన్నాడు. ఇప్పుడు భాష అంటే మనం చూసాం, మనకు అర్థం కాని భాష అనే భాషను మనం చూసాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కొత్త భాషలో తన సంఘంతో మాట్లాడతాను, కొత్త భాషతో తన సంఘంలోని పిల్లలతోటి ఆయన మాట్లాడతాను అని 16వ అధ్యాయంలో 17వ వచనంలో అంటున్నాడు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు తన ఆత్మ ద్వారానే వాటిని అనుగ్రహిస్తున్నాడు. వింటున్నారా? ఎవరి ద్వారా అనుగ్రహిస్తున్నాడు? ఆయన ఆత్మ ద్వారానే. కృపావరములు ఎన్ని గలవు? కృపావరములు ఎన్ని? 9. హల్లెలూయా. కృపావరాలు 9 కృపావరములలో అన్య భాషలు కూడా ఒకటి. అవునా? ఏంది? బైబిల్ చదివితేగా. బైబిల్ తీసుకుపోయి ఆడ విసిరి వేస్తే మళ్ళీ మరుసటి అంత నన్ను ఏదోట చూస్తున్నారు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 9 ఆత్మవరాలు ఉన్నాయి. 9 ఆత్మవరాలలో అన్య భాషలు మాట్లాడుట అనబడేది ఒక వరం. అది ఎవరు అనుగ్రహిస్తారంటే దేవుని ఆత్మ అనుగ్రహించేది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 కొరింథీ 12 14 వచనం నుండి, క్షమించండి 4 వచనం నుండి 11 దాకా చదవండి ఒకసారి. మెల్లగా చదవండి బ్రదర్ దయచేసి. కృపావరాలు సంఘములో అయ్యా, కృపావరాలు ఎన్ని రకాలు ఉన్నాయట? రకరకాలుగా ఉన్నవి. అవి ఎన్ని రకాలు అంటే 9. ఆమేన్. నానా విధములుగా కలవు సంఘముల. ఆత్మ ఒక్కడే. కృపావరాలు ఎన్ని రకాలుగా ఉన్న ఆత్మ మాత్రం, కృపావరాలు ఎన్ని రకాలుగా ఉన్న ఆత్మ మాత్రం ఒక్కడే. దేవుడు ఒక్కడే. పరిచర్యలు, ఆ కృపావరముల పరిచర్యలు నానా విధములుగా ఉండను. ప్రభు ఒక్కడే. నానా విధముల కార్యాలు సంఘములో కలవు. అందరిలో అన్నిటిని జరిగించే దేవుడు ఒకడే. హల్లెలూయా. చూడండి, గమనించండి. అందరూ అయినను ఏంది? ఎవరి ప్రయోజనం కొరకట? ఆ సంఘములోని అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడుతోంది సంఘంలో. ఎట్లాగా ఆత్మ ప్రత్యక్షత ఎలా వస్తుందంటే, ఒకనికి ఆత్మ ప్రత్యక్షత, అది ఆత్మ మూలంగా ఏమొస్తా ఉంది? బుద్ధి చెప్పే వాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మ ద్వారా విశ్వాసము, ఆ ఒక్క ద్వారా స్వస్థపరచువారము, మరి ఒకటికి అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచన వరమును, ఆత్మల వివేచనము, మరి ఒకరికి మాట్లాడట. ఎన్ని భాషలు? నానా విధముల భాషలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక భాష కాదు, నానా విధములైన భాషలు, నానా విధమైన భాషలు మాట్లాడుట. మరలా భాషలకు అర్థము చెప్పు శక్తి అనుగ్రహించబడి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. అందుకర్థమైందా? ఎవరికట సంఘములో సమస్తము క్షేమాభివృద్ధి కలగడానికి ఆత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా సంఘములో ప్రతి వానికి ఈ యొక్క 9 రకాలైన వరాలు అనుగ్రహిస్తాడట దేవుడు ప్రపంచవ్యాప్తంగా. ఆమేన్. హల్లెలూయా. ఏంది ఆ ఆత్మ? ఒక ఆత్మ ఉండి ఆయన ఇచ్చే ప్రత్యక్షత ఏంటంట? బుద్ధివాక్యం చెప్పడం,
జ్ఞానవాక్యమును చెప్పడం, విశ్వాసమును వాక్యమును నమ్మడం, స్వస్థపరిచే వరము, అద్భుతాలు చేసే వరము, ప్రవచన వరము, ఆత్మ వివేచన, భాషలు మాట్లాడుట, భాషలకు అర్థము చెప్పుట, ఇవన్నీ ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. ఇవన్నీ ఇచ్చేది ఎవరయ్యా? దేవుడే. కానీ దీని ఒక పద్ధతిగా పెట్టాడు సంఘంలో, ఒక పద్ధతిగా పెట్టాడు. ఇవన్నీ కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అన్య భాషలు సంఘములో ఉంటాయి కాబట్టి, జరుగుతాయి కాబట్టి దేవుడు ఏమంటుండంటే, ముందుగా మీరు నా యందు విశ్వాసం ఉంచిన వారందరికీ సూచక క్రియలు ఇవే. ఆమేన్. ఆ సూచక్రియ ఏంటంటే, మీరు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వెంబడించును. నమ్మిన వారి వలన, నమ్మే వాళ్ళకే ఇవన్నీ. నమ్మే వాళ్ళకే, నమ్మని వాళ్ళకి రావు. నమ్మని వాళ్ళకే ఏం రావు, నమ్మే వాళ్ళకే వస్తాయి. విశ్వాసం ఉంచే వాళ్ళకి వస్తాయి. నేను ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల నుండి 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ పాటించకపోతే వాడు దేవుని యొక్క నీతిని నెరవేర్చడు. అవునా కదా? హల్లెలూయా. విశ్వాసం ఉంచకపోతే, దాన్ని నెరవేర్చకపోతే దేవుని యొక్క నీతిని నెరవేర్చలేడు. అవునా కదా? అట్లాగనే సంఘంలో కూడా దేవుడు మనుషుడు ఒక మాట వల్ల కాదు, కానీ దేవుడు నోటి వచ్చే ప్రతి మాట వల్ల జీవించి అన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి అంటే, నేను ఈ గ్రంథం నమ్ముతా, ఈ గ్రంథము నేను నమ్మను, ఈ పుస్తకంలో ఈ మాటలు నేను నమ్మను, ఆ పుస్తకంలో ఆ మాటలు నేను నమ్మను, నేను ఇటువంటి విశ్వాసం ఉంచను, నేను దీని ఎందుకు విశ్వాసం మాత్రమే ఉంచుతా అంటే అది అవిశ్వాసి అనడు కూడా. ఈ నమ్మని వాడెవడు కూడా ఇవన్నీ కూడా వెంబడించలేడు. వాళ్ళది అసలు ఇవి జరగవు వాళ్ళ జీవితాల్లో. విశ్వాసుల జీవితాలే జరుగుతాయి. విశ్వాసులకే అన్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా. అందుకు అర్థమైందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే సంఘములో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొదటి పెంతెకోస్తు దినమందు ఆయన ఒక్క భాష ఉన్న దానిని తారుమారు భాషలుగా, అనేక వేల భాషలుగా విడగొట్టిన దేవుడే పెంతెకోస్తు దినమందు భూమి మీదకి దిగి వస్తున్నాడు. మార్చలేని ఎవరు? దేవుడే. ఇప్పుడు మార్చిన ఆయనే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ అపోస్తల కార్యములో మార్చిన ఆయనే ఇక్కడ క్రొత్త భాషలో తన యొక్క సంఘం మాట్లాడడానికి పరిశుద్ధాత్మగా వారి మీదకి దిగి వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు దిగి వస్తున్నారు. గమనించండి. అపోస్తల కార్యం చదవండి. అపోస్తల కార్యం చదవండి దయచేసి. 2:1. పెంతెకోస్తు పండగ 50వ దినం. వింటున్నారా? 50వ దినం పెంతెకోస్తు దినం మందు 50 దినం మందు ఏమని జరిగింది? గమనించి అందరు కూడా వాచ్. ఏమంటున్నాడంటే, పెంతెకోస్తు దినం మందు ఏం జరిగిందంటే, అప్పటికి యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు, చనిపోయారు, పునరుద్ధానుడయ్యాడు, పైకి లేచాడు, వెళ్ళిపోయాడు. వెళ్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో తండ్రి వలన వాగ్దానం పొందినాన్ని మీరు కనిపెట్టుడి, యెరూషలేములో కనిపెట్టుడి, ఆ తండ్రి వాగ్దానం మీరు పొందుకుంటారు, ఆ యెరూషలేములో మీరు కనిపెట్టండి అన్నాడు ఆయన. ఆమేన్. అందుకని ఆ యూదుల యొక్క భయం వలన, రోమ ప్రభుత్వం యొక్క భయం వలన, అక్కడ ఉన్నటువంటి రాజకీయం యొక్క భయం వలన ఆ యొక్క సంఘముగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నాడు, ఒక ఇంట్లో మేడగదిలో ఏం చేశాడు, జాన్ మార్క్ అనబడే ఒక వ్యక్తి యొక్క ఇంట్లో వారి యొక్క మేడగది మీద అందరూ కూడా ప్రార్థన చేస్తా జాగ్రత్తగా దారుకొని ఉన్నారు. భయం చేత ఎక్కడ చంపుతారో, యేసుక్రీస్తు నమ్ముకు, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆడ చంపేస్తారో, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎవరు హింసలు పెడతారో, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎవరు మనల్ని కొడతారో, యేసుక్రీస్తు నమ్ముకుని మనల్ని ఎంత బాధ పెడతారో అని వాళ్ళు భయపడి ఏం చేస్తారంటే, ఆయన చెప్పిన మాటను విడిచిపెట్టకుండా ఆ శక్తి కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే పైన ప్రార్థన చేస్తా ఎదురు చూస్తూ ఉన్నారంట. దేవుడు మనకు సహాయం చేయాలా, దేవుడే మనల్ని కాపాడాలా, ఆయన చెప్పాడు కాబట్టి, మనం పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఆయనకి చెప్పిన వాక్యం ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. ఆయన ముందు విశ్వాసం ఉంచి వాళ్ళు జర్మార్క్ అనే ఒక ఇంటి వ్యక్తి యొక్క మేడగది పైన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు చేశారు వాళ్ళు ప్రార్థన? చెప్పండి. ఎన్ని రోజులు చేశారు? 10 రోజులు చేశారు. 10 రోజులు చేశారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ రాయబడి ఉంటుంది, టంగ్స్ అండ్ లాంగ్వేజెస్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. చదువు బ్రదర్, చదువు, దాన్ని చదవండి దయచేసి. వీళ్ళు ఎప్పుడైతే మేడగదిలో కూర్చొని ఉన్నారో అప్పుడు ఏం జరుగుతూ ఉన్నది?
వేగముగా వీచే బలమైన గాలి వంటిది. ఒక ధ్వని శబ్దం వచ్చేసింది అక్కడ. ఆకాశము నుండి అకస్మాత్తుగా ఏమొచ్చింది? ఎలా వచ్చింది? ఏమొచ్చిందట అక్కడ? బలమైన గాలి. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ కూడా ఎలా వస్తాడు? ఆయన చెప్పండి, ఆయన ఎలా వస్తాడు? యోబు దగ్గరికి ఎలా వచ్చాడు? ఒక సుడిగాడిలో ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆమె ఇక్కడ కూడా ఒక బలమైన గాలిలాగా వస్తున్నాడు సంఘం దగ్గరికి. ఆమె ఇప్పుడు ఒక బలమైన గాలిగా సంఘం దగ్గరికి దిగి వచ్చినప్పుడు సంఘంలో అందరూ ఏంద్రా ఈ బలమైన గాలి అని చూస్తూ ఉన్నారు. ఏంది బలమైన గాలి? ఈ శబ్దం ఏంది అని చూస్తూ ఉంటే అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏమంటారు? లాంగ్వేజెస్ అండ్ టంగ్స్ అని ఉంటుంది. కానీ దాన్ని గ్రీకులో ఆయన దేవుడు ఆత్మగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు గ్రీకులో? ఏమంటాడంటే శరీరములో ప్రతి ఒక్క అవయవము ఒక్కొక్క భాగం అయి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశం నుండి దిగి వచ్చేది గ్రీకులు అక్కడ, క్షమించండి, ఇంగ్లీష్లో అక్కడ ఏమని రాబడిందంటే టంగ్స్ అండ్ లాంగ్వేజెస్ అని ఉంది. కానీ గ్రీకు భాషలో అంటాడు ఒక చెవి అని రాబడింది. ఒక చెవి అంటే ఇప్పుడు ఆయన ఎలా దిగి వస్తున్నాడు అంటే అగ్ని నాలుకలుగా విభజించబడిన ఒక అగ్ని నాలుకగా ఆయన దిగి వస్తున్నాడు. ఆమేన్. ఒక అగ్ని నాలుకగా దిగి వస్తున్నాడు సంఘమధ్యలోకి ఆయన దిగి వచ్చాడు. మీరు గమనించాలా? మొదట యేసుప్రభువు వచ్చారు, వాక్యాన్ని ఇచ్చాడు, తర్వాత పోరింగ్ జరిగింది, పరిశుద్ధాత్మ కుమారింపు జరిగింది. హల్లెలూయా. ఈ దినములు కూడా మొదట మనిషి కుమారుడుగా యేసుప్రభువు వచ్చారు, ఇప్పుడు జరగబోయేది పోరింగ్ జరగల. అర్థమవుతుందా? మొదట యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనిషి కుమారుడుగా, ఇప్పుడు బలిష్ఠుడ దూతగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే ఆ మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు ఎలా ఆయన పరిశుద్ధాత్మక బలమైన గాలిగా దిగి వచ్చాడో అదే విధంగా ఎత్తపట్టు ముందు అటువంటి బలమైన గాలి దిగి వస్తుంది. ఆమేన్. అటువంటి దిగి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నదంటే అది ఎప్పుడైతే వారి మధ్యలోకి దిగి వచ్చిందో అప్పటి వరకు వాళ్ళందరినీ, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యూదా సమాజమును చూసి, ఆ రోమీలు చూసి ఎంతో బాధపడుతూ భయపడుతూ దాక్కుని ఉంటున్నారో, ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని స్తంభముగా, ఆ మేఘ స్తంభముగా, ఆ నిప్పుగా ఉన్నటువంటి అగ్ని నాలుకలుగా ఉన్నటువంటి ఆయన 120 ముక్కలైపోయి అందరి మీద వాలాడు ఆయన. హల్లెలూయా. ఆయనకు ఒక ముక్క, ఆయనకు ఒక ముక్క, ఆయనకు ఒక ముక్క, ఒక ముక్క, ఒక ముక్క, ఒక ముక్క, ఒక ముక్క, ఒక ముక్క, అందరిలో వాలాడు. ఎప్పుడైతే ఆయన వాళ్ళ హృదయంలోనికి వచ్చాడో, ఎప్పుడైతే వాళ్ళలోనికి వెళ్ళిపోయాడో, వాళ్ళ విశ్వాసంతో నమ్ముతున్న విశ్వాసులు, హల్లెలూయా, ఎప్పుడైతే వారిలోనికి వచ్చాడో ఇక రూములో వాళ్ళు దాక్కుని లేరట. అక్కడ రూములో ఉన్న వారందరూ కూడా అన్ని భాషలు మాట్లాడుకుంటూ రూమును విడిచిపెట్టి యెరూషలేము యొక్క వీధిలోకి వచ్చేశారు. యెరూషలేము యొక్క, హల్లెలూయా, దాక్కోరు, ధైర్యంగా నిలబడతారు దేవుని కోసం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగినాడు. ఎవరైనా మాట్లాడుతుంటే దాక్కోడు, సిగ్గుపడడు, ధైర్యంగా దేవుని వాక్యం కోసం నిలబడతాడు, దేవుని కొరకు నిలబడతాడు. అందుకే ఆయన అన్నాడు ముందుగా, ఏమన్నాడు ఆయన? ఇదిగో యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు ఉంటారు. ఎప్పుడు? ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు. ఆమేన్. అందుకే ఆ పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందో బలమైన శక్తిగా దిగి వచ్చింది. దేవుడు బలమైన శక్తిగా దిగి వచ్చాడు. ఆ జోయి బలమైన శక్తిగా దిగి వచ్చాడు. దేవుని యొక్క సొంత జీవం పరలోకం నుంచి భూమికి దిగి వచ్చింది. ఆమేన్. ఎప్పుడైతే దిగి వచ్చిందో ఆ బలమైన శక్తి వాళ్ళలోనికి రాగానే రూముల్లో దాక్కున్న వాళ్ళు, ఆ యొక్క రూముల్లో బాధపడుతున్న వాళ్ళు, వేదన పడుతున్న వాళ్ళు, దాంకొని వాళ్ళకి భయపడుతూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆత్మను పొందుకున్న వెంటనే ధైర్యంగా వీధిలోకి వచ్చి నిలబడ్డారు. ఇక ఆమేన్. హల్లెలూయా. ధైర్యంగా రోడ్లోకి వచ్చి నిలబడుతున్నారు. నిలబడి అక్కడ అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఆ యొక్క మేడగదిలో వాళ్ళని చెదరగొట్టి వీధిలోకి తీసుకొచ్చాడు. ఆ యొక్క వేగంగా ఆయన తీసుకుని యెరూషలేములో ఆయన మొదటగా సాక్ష్యం చూపిస్తున్నాడు. అక్కడ ఆయన నేను వాళ్ళతో ఉన్నాను, దేవుడు సాక్ష్యం చూపిస్తూ ఉన్నాడు. దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వాళ్ళ ద్వారా సూచనలు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యములు చేస్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాల సంఘాలు జరిపిస్తూ ఉన్నాడు. అక్కడ చదువు బ్రదర్, అపోస్తలుల కార్యం చదవండి. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమంటాడు? 8వ వచనం చదవండి దయచేసి. 1:8 అపోస్తలుల కార్యం. ప్రతివాడు ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క వీధుల్లోకి వచ్చి అన్ని భాషలు మాట్లాడుతున్నారో అక్కడికి ఆయా దేశాల్లో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అనేక మంది యూదులు యెరూషలేములోకి వచ్చున్నారు పస్కా పండక్కి.
ఆమె పెంతెకొస్తే ముందు పస్కా పండగకి వచ్చి ఉన్నారు. పస్కా పండగకి వచ్చి అక్కడ ఏమంటున్నారంటే, చదువు బ్రదర్. తరాలు పుట్టిన దేశపు బానిసతో వీరు మాట్లాడటం మనం ఇచ్చున్నామే. ఇదేంది ఇది? ఇక్కడ ఎవరున్నారు? అక్కడ యూదులే, కానీ వాళ్ళకి ఏ భాష తెలుసు? పార్థియ భాష తెలుసు, మాదియ పార్శిక భాష తెలుసు, ఎలామీల యొక్క భాష తెలుసు, మెస్పొతోమియా తెలుసు, యూదయ తెలుసు, కప్పదొకియా, ఐగుప్తను దేశములు ఎందలి వారు. ఏమేన్ కాపురం ఉన్న వారందరూ కూడా రోమా నుండి, హల్లెలూయా, యూదమత ప్రవిష్టులు, అరబీలు, మొదలైన మనమందరము. ఎవరోళ్ళు? వీరు అంటే ఎవరు? మేడగదిలో ఉన్నటువంటి అపోస్తలులు. ఆమె మేడగదిలో ఉన్న అపోస్తలులు వీరు మన భాష, ఏం భాష? మన భాషలతో మాట్లాడుతున్నారట. ఏది? పార్థియ భాషలో మాట్లాడుతున్నారు, మాదీయుల పార్శికుల భాషలో మాట్లాడుతున్నారు, ఐగుప్తు భాషలో మాట్లాడుతున్నారు. వింటున్నారా? కానీ వాళ్ళకి తెలిసిన భాష ఏంది? యూదులకు తెలిసిన భాష ఏంది? కేవలం వారు విద్య లేని ప్రామరులండి. వారికి ఏ భాష రాదు. వాళ్ళకి తెలిసిన భాష ఒకటే, ఆ దేశం స్వభాష తెలుసు వాళ్ళకి. హల్లెలూయా. వారికి తెలిసిన స్వభాషలు కాకుండా వారికి తెలియని భాషలో దేవుడు వాళ్ళని మాట్లాడుతున్నాడు. ఆమె ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఇదేంటి వీళ్ళు గలీలు కదా, వీళ్ళు గలీలు కాదా, వీళ్ళు స్థానికులైన ప్రజలు కదా, మనం రోమాని చూస్తే వీళ్ళు రోమా భాషలో మాట్లాడుతున్నారే. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు రోమా భాషతో మాట్లాడుతున్నారే, వీళ్ళు మాదీయ భాషతో మాట్లాడుతున్నారే, వీళ్ళు ఈజిప్ట్ భాషతో మాట్లాడుతున్నారే, మెసొపొతేమియా భాషతో మాట్లాడుతున్నారే. వీళ్ళకి తెలియాల్సింది కేవలం గ్రీకే కదా. ఒకవేళ తెలిస్తే హిబ్రూ తెలియాలి కదా. వీళ్ళేందో రోమ్ భాషలో మాట్లాడుతున్నారు. ఆమె వానికి ఏ భాష తెలియదు, అది వానికి అన్ని భాష. అది గుర్తుపెట్టుకో. వారికి ఏ భాష తెలియదు, అది వాళ్ళకి అన్ని భాష. అన్ని భాషతో ఇప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అన్ని భాషతో ఎప్పుడైతే మాట్లాడారో 12 మంది అపోస్తలుల్లో దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని యొక్క ముందు నిర్ణయంలో ఉన్నవాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని యొక్క నమ్మకమైన మంచి సాక్షి అయినటువంటి పేతురు గారు లేచి నిలబడి పెద్దగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన ఎంతసేపు 10 నిమిషాలు మాట్లాడాడంట. ఎంతసేపు మాట్లాడాడు? 10 నిమిషాలు మాట్లాడాడు. ఆయనకు 3 గంటల ప్రసంగం అవసరం లేదు. 3 గంటల ప్రసంగం అవసరం లేదు. 5 గంటల ప్రసంగం అవసరం లేదు. మనిషి జీవితం మారాలంటే 10 నిమిషాల ప్రసంగం చాలు. హల్లెలూయా. వాక్యాన్ని నమ్మలతో మనం ఎంత మాట్లాడిన ప్రయోజనం లేదు. అసలు దేవుడు వాక్యాన్ని నమ్మలను అసలు అంగీకరించాడు. ఆయన అసలు వాళ్ళతో వ్యవహరించాడు. వాక్యాన్ని నమ్మే వాళ్ళకి దగ్గర ఆయన మాట్లాడుతాడు. వాక్యాన్ని నమ్మే వాళ్ళు ఆయనకు కావాలా. ఆమె వాక్యాన్ని నమ్మకపోతే ఆయనకు అవసరం లేదు. అవిశ్వాసితో ఆయనకి ఏం సంబంధం ఉంది? అవిశ్వాసికి క్రీస్తుకి ఏం పోలిక లేదు. నమ్మనోడికి అసలు అవసరం లేదు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు? వీళ్ళు అందరూ కూడా మాట్లాడుతుంటే ప్రవక్త అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్నారు. చదవండి ఏమంటున్నాడు? అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఎక్కడి నుంచి? అవును, 11 మందితో కూడా పేతురు లేచి పిలిచి బిగ్గరగా వాళ్ళందరితో చుట్టూ వచ్చిన తన స్వజనాంగంతో అంటున్నాడు. యెరూషలేములో కాపురం వచ్చినటువంటి వారందరితో అంటున్నాడు. ఏమంటున్నాడయ్యా? యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్నా సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి. ఏం తెలియాలి? చెవి ఎక్కి మేము చెప్పే మాటలు వినండి అయ్యా. మీరు ఊహించినట్టు మీరు ఊహించుకున్నట్లు వీళ్ళేం తాగుబోతులు కాదు. అవును కదా? చెప్పండి. మీరు ఊహించుకున్నట్లు వీళ్ళేదో మత్తులైపోలేదు, వీళ్ళేం తాగలేదు, కొత్త మధ్య మేము తాగలేదు, తెల్లారుజామున పోయి తాగేసి వచ్చి కూర్చోలేదు ఇక్కడ. హల్లెలూయా. మీరు ఊహించినట్టు వీళ్ళు మత్తులు కాదు, పొద్దు పొడిచి జామైనా కాలేదే.
యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన సంగతి ఇదే. హల్లెలూయా. దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన సంగతి ఇదే. అది ఏంది? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసులైన ఇజ్రాయేల్ మీదను నా దాసులైన ఇజ్రాయేల్ మీదను అదే హల్లెలూయా నా ఆత్మను కుమ్మరిస్తాను నేను. నా ఆత్మను కుమ్మరిస్తాను నేను. వారు ప్రవచిస్తారు. పైన ఆకాశమందును మహత్కార్యములు, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరి కలుగు చేసేదను. దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు అయిపోయాడా? సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. ప్రకృతిలో వైపరీత్యాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారుదురు. తర్వాత అప్పుడు ప్రభు నామమును బట్టి ఎవరు ప్రార్థిస్తారో వారందరూ రక్షించబడతారు. ఒక్కరు తప్పిపోకుండా సర్వశరీరులు. హల్లెలూయా. అంటే వాళ్ళ మీద కుమ్మరించబడింది ఏంది? వారి మీద కుమ్మరించబడింది ఏంది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. దేవుని యొక్క అగ్నిస్తంభంగా ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. మొదట క్రీస్తు వచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, కనిపెట్టమని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళి మరలా 10 రోజులకి దేవుని ఆత్మ అగ్నినాళికలుగా దిగవచ్చి నమ్ముతున్న విశ్వాసుల్లో ఆయన తను కుమ్మరించుకున్నాడు. ఆమేన్. ఈరోజు కూడా మొదట క్రీస్తు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. ఎవరైతే నమ్ముతున్న విశ్వాసులుగా ఆయన ప్రత్యక్షమయ్యే దినమందు రెడీగా ఉంటారో వారి మీద ఆయన కుమ్మరించుకుంటాడు. తొలకరి వర్షం, అది కొడవరి వర్షం. ఇది ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. ప్రభు రాకడ వచ్చుట నుండి ప్రభు రాకడ ఎత్తబట్టు వరకు ఒక రాకడ. మరలా ప్రభు రెండో రాకడ వచ్చుట నుండి వధువు ఎత్తబడుట వరకు అది రెండో రాకడ. ఆమేన్. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? అందుకే ప్రతి ఒక్క విశ్వాసం ఏం చేయాలంటే వాక్యాన్ని ఖచ్చితంగా నమ్మాలా. నమ్మిన వారికే అది జరుగుతుంది. వాళ్ళ మీద మాత్రమే ఆయన కుమ్మరించుకుంటే నేను ఇది నమ్ముతా, అది నమ్ముతా, ఇది నమ్మను, అది నమ్మను అంటే నో నో నో. అవిశ్వాసుల మీద ఆయన కుమ్మరించుకోడు. అవిశ్వాసుల మీద ఆయన కుమ్మరించుకోడయా, కేవలం విశ్వాసుల మీద కుమ్మరించుకోడు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? నువ్వు నిజంగా ఒక విశ్వాసి అయితే, నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన విశ్వాసి, ముందు నిర్ణయంలో ఉన్న విత్తనం అయితే, నువ్వు దేవుడు చెప్పే ప్రతి మాటకు ఆమెను చెప్తావు. వాక్యాన్ని ఖచ్చితంగా నువ్వు నమ్ముతావు. ప్రభువా, ఇది నా కొరకు నువ్వు చేసిన వాగ్దానం. ప్రభువా, ఇది నా కొరకు ముందుగా ప్రవక్తలలో ఉండి చెప్పిన మాటలనేవి కూడా నా కోసమే. ప్రభువా, నేను దాన్ని నమ్ముతున్నాను. ప్రభువా, నాకు నువ్వు సహాయం చేయి. ప్రభువా, నేను నిజంగా నీ యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నా. అది నమ్మగలిగి ఇంకా ఎక్కువ విశ్వాసం వచ్చే ప్రత్యక్షతను నాకు ఈ ప్రభువా. ఆత్మ ప్రత్యక్షత, విశ్వాసం నాకు ఈ ప్రభువా. ఆత్మ ద్వారానే ఆ విశ్వాస ప్రత్యక్షత వస్తుంది. అది సంఘంలో దేవుడు ఇచ్చేది. హల్లెలూయా. అంతేగాని ఏది పెడితే ఆయన అట్టే వచ్చి దిగిపోయి ఇష్టం వచ్చినట్టు భాషలో ఆయన మాట్లాడు. భూమి మీద స్పష్టంగానే భాష ఏది కూడా లేదు. మోసపోయే వాళ్ళు మోసపోతుంటారు అంతే. కేకలు వేసుకునే వాళ్ళు కేకలు వేసుకుంటుంటారు అంతే. అరుచుకునే వాళ్ళు అరుచుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మోసం చేయవాడు కాదు. సాతానుడే సంఘములో అటువంటి దుష్ట కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రభు చిత్తమైతే ఒకరోజు చెప్తా నేను, ఎప్పుడైనా దేవుడు సంఘములో అటువంటి కార్యాలు ఉంచాడు అంటే
ఖచ్చితంగా ఆ భాషలు మాట్లాడే వ్యక్తుల దగ్గర అనువాదం చెప్పడానికి ఒక వ్యక్తులను ఉంచుతాడు ఆయన. అనువాదము చేయకుండా ఇష్టం వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన నుంచి ఇంకొక దగ్గరికి పోయి పరిగెత్తి ఆడి మాట్లాడి అటు మాట్లాడుకుంటూ మాకు దానికి అర్థం ఎవరు చెప్తారయా? ఎవరు అర్థం చెప్తారు? ఎవరు అర్థం చెప్తారు? నువ్వే సొంతంగా నువ్వే చెప్పుకోవడం. అది ఏ భాష కూడా ఏందో ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం, కేకలేయడం, అరవడం, గంతులేయడం. నేను పెద్దగో సంఘాలు ఉన్నప్పుడు ఒక ఆమె ఏందో పాయదో నిజంగా భక్తురాలాగా ఆరాధికుల్లాగా అట్టే పడిపోతా ఉంది. నేను పోయి ఏందా చూద్దామన్నా నేను ఎలాంటి వాడిని తెలుసుకోవాలి కదా. పోయి పట్టుకుంటా పట్టుకోద్దు. ఏమైంది పట్టుకుంటే? సంఘాల మోసం, క్రైస్తవం తరపున మోసం, క్రైస్తవం తరపున ప్రజలను మోసం చేయడం భయంకరమైన సాతాను యొక్క కుయుక్తి. ఎందుకు కారణం ఇదంటే సంఘములో అబద్ధ బోధలు ఎక్కువైపోవడం వల్ల, వాక్యానుసారమైన బోధ లేకపోవడం వల్ల, క్రీస్తు లేకపోవడం వల్ల సంఘంలో నుంచి వాళ్ళు సంఘంలో నుండి క్రీస్తును బయటికి గెంటేశారు. క్రీస్తు సంఘంలో లేనప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ సంఘంలోకి ఎలా వస్తుంది? అలా సంఘం వెలుపట ఉన్నాడు ఆయన, సంఘంలో లేడు ఆయన. అప్పుడు ఆత్మకార్యాలు సంఘంలో ఎలా జరుగుతాయి? జరగవు. సాతాను యొక్క కుయుక్తి. సంఘములో విశ్వాసాలని అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మోసపోయే కాలము కాదు. ఒక నిజమైన విశ్వాసి ఎన్నటికి కూడా మోసము చేయబడడు. ఏర్పాట్లో లేని వాడే మోసం చేయబడతాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు సంఘాల్లో. హల్లెలూయా, మీరు గమనించండి. దేవుని ఆత్మ ప్రవక్తల నుండి మాట్లాడుతున్నాడు. ఏమంటే ఏదైనా ఒక విశ్వాసిని కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న విశ్వాసి వెనకాల సాతానుడు పరిగెడుతున్నాడు అంటే ఆ విశ్వాసిని ఇంకా సాతానుడు పట్టుకోలేదని అర్థం. వాడికి సోదరులు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో పడి ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ వాడు సైతాన్ని వెంబడిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడు ఇంకా అతని చేతికి ఆమె కానీ ఆయన కానీ ఇంకా వాడు సాతాను చేతికి దొరకలేదు కాబట్టి వాడు వెంబడిస్తూనే ఉంటాడు. వాడు సిగ్గులేడు, అన్వాంటెడ్ గెస్ట్ వాడు. మాట్లాడాలంటే నువ్వు పిలవకపోయినా కూడా వస్తాడు. వచ్చి నువ్వు వాడిని ఎవరినైనా పోతారేమో మనుషులు, వాడిని ఎంత తనినా వాడిని వెనకాల పడుతూ ఉంటాడు. ఈ వెనకాల పడుతున్నాడంటే వాడి చేతిలో నువ్వు పడలేదు, వాడి చేతుల్లో నువ్వు చిక్కలేదు అని అర్థం. నీకు ఏది రాకుండా హ్యాపీగా, కష్టం రాకుండా, బాధ రాకుండా, శ్రమ రాకుండా, ఏది రాకుండా హ్యాపీగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నన్ను దీవిస్తున్నాడు, యేసు పిలిచిచున్నాడు, యేసు నిన్ను రమ్మంటున్నాడు, యేసు నిన్ను పొమ్మంటున్నాడు అని చెప్పుకున్న సంకల్పంలో ఉండడు. అంత మోసం, గారడి, అంత మోసం. దేవుడు నిన్ను పిలిచాడంటే నిత్యం కొరకు మాత్రం పిలుస్తాడు ఆయన. నీకు ఏదో అవసరం అది దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు నమ్మాల్సింది ఏంటంటే వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మితే, ఖచ్చితంగా పిలిచిన వాడు నమ్మదగ్గవాడు కనుక నేను ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు. హల్లెలూయా. ఏలియాను పోషించలేదా? ఎలీషాను పోషించలేదా? ప్రవక్తలందరినీ పోషించలేదా? కరువు కాలంలో ఆ యొక్క ఈజిప్టు దేశంలో ఉన్న తన పిల్లలందరూ కూడా ఆయన పోషించలేదా? 7 సంవత్సరాల కరువు కాలంలో కూడా ఆయన పోషించాడు తన పిల్లల్ని. ఈరోజు కూడా ఆయన పోషిస్తాడు ఖచ్చితంగా. ప్రవక్త నీకు తిండి ఉన్నా లేకపోయినా, నీళ్లున్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నిజమైన విశ్వాసి వాక్య పక్షాన్ని మాత్రమే నిలబడతాడు. హల్లెలూయా. గమనించండి, వాచ్ చేయండి. ఏది పడితే అది మాట్లాడి ఆయన వెళ్ళిపోడండి. మాట్లాడేది ఆయనే, దానికి అనువాదం చేసేది కూడా దేవుడే. దేవుడు మాట్లాడాడంటే మనం ఎదురు చూడాలి. ఎదురు చూస్తే ఇక్కడ మాట్లాడిన దేవుడు ఎక్కడో ఇంకొక చోట వారిలో ప్రత్యక్షమై వారి ధర దానికి అనువాదం చేస్తాడు. అది వాచ్, గమనించాలి. వాడు ఒకవేళ మాట్లాడలేదా లిమిట్ వదిలేయడమే. దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు. ఏదైనా సరే సంఘం యొక్క క్షేమం కొరకు మాత్రమే. ఆమేన్. చుట్టూ అంత మోసం జరుగుతుంది, మీరు గమనించాలి, వాచ్ చేయాలి, ఆలోచించాలి. మీ అందరికి తెలియదు, అందరికి తెలుసు.
గమనించాలి, వాచ్ చేయాలి, అంతా పరిశీలిస్తూ ఉండాలి. ఇది వాక్యానుసారమేనా, ఇది వాక్యానుసారమేనా, నువ్వు చేసే ప్రతి పని వాక్యానికి సరిపోతుందా? దేవుని ఆత్మ మోషేలో ఉండి మాట్లాడిందా? చెప్పండి సార్. మోషేలో ఉండి దేవుని ఆత్మ మాట్లాడింది. మోషేలో ఉండి మాట్లాడిన ఆత్మ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారిలో కూడా ఉండి మాట్లాడింది. ఇప్పుడు మోషే వచ్చి చెప్పిన మాటల్ని యేసుక్రీస్తులో ఉన్నటువంటి దేవుని ఆత్మ నిరాకరిస్తుందా? చెప్పండి. ఆ ప్రవక్తలో ఉన్నది అదే ఆత్మే, ఈయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈయనలో ఉన్నది కూడా అదే ఆత్మే. ఎన్నడూ కూడా విభేదించదు, వాక్యాన్ని విభేదించదు. ఎస్, కరెక్ట్, మోషే నీ గురించి చెప్పాడు, అది కరెక్ట్, అది నువ్వే ఉన్నావు, ఆమె అని ఒప్పుకుంటుంది, అంగీకరిస్తుంది. అందుకే మన సంబంధమైన వాడు మన మాట వింటాడు. మనం ఏది చెప్పినా దేవుని ఏది చెప్తుంది కాదు, వాక్యంలో ఉన్నది ఏది చెప్పినా మన సంబంధమైన వాడు మన మాట వింటాడు. మన సంబంధమైన వాడు వినడు. అది కాదు కానీ అంటాడు, అన్నీ అది కాదు కానీ కలుపుతాడు, కొంచెం కలుపుతాడు. ఏదోలో హవద కలిపినట్టు. అవేం చేయలేదంట, అవేం ఒక వాక్యాన్ని విడిచిపెట్టలేదంట, మొత్తం వదిలేయలేదంట. వాక్యం ఏముందంట, కొంచెం కలిపాడు. అమ్మా నువ్వు పాడే పాట, అమ్మా నువ్వు మాట్లాడే మాట సాధారణంగా సామాన్యంగా ఉంది, దాన్ని కొంచెం మిక్స్ చేద్దాం అమ్మ, డీజే మిక్స్ చేద్దాం, అప్పుడు బాగా ఉత్సాహం ఉద్యమం వస్తుంది మనకి, హల్లెలూయా అని చెప్పి ఏం చేశాడంటే కొంచెం కలిపి, నువ్వు తినద్దని చెప్పలేదు, తింటే నువ్వు చావనే, దేవుడేమో చేస్తావు అన్నాడు, వీడేమో సావని సావవు అన్నాడు. ఈరోజు కూడా ఏం చేస్తాడు సాతాను, నువ్వు వింటున్న వాక్యాన్ని, ఉన్నది ఉన్నట్టుగా వింటున్న వాక్యాన్ని విన్నీయకుండా, నమ్మనీయకుండా దీంతో కొంచెం కలుపుతాడు సాతానుడు. హల్లెలూయా. వాక్యములు ఉన్నదే చెప్పాలా, ప్రవక్త చెప్పిందే చెప్పాలా, వీడు కలుపుతాడు, కొంచెం కలిపి ఒక అబద్ధమును నమ్మునట్లు వాడు చేసేస్తాడు. ప్రవక్త అన్నాడు మెసేజ్లో, ఏ మెసేజ్ అంటే ఈ మెసేజ్ అనుకుంటా, మెసేజ్ గుర్తురావా, ఆ మెసేజ్లు అంటాడు, ఈరోజు మనము రక్షించబడాలంటే కేవలం సంఘానికి వచ్చి దేవుని ప్రవక్త ద్వారా చెప్తున్న మాటలు విని విశ్వాసం ఉంచితే చాలు, మనం రక్షణ పొందుతుంటాం. విశ్వాసం నమ్మాలా, కేవలం నమ్మడమే మన పని. కేవలం నమ్ముము సమస్తము సాధ్యమే, నమ్మువానికి సమస్తము, నమ్మడమే జీవితమైనది, నమ్మకమే మనకి విశ్వాసమైనది, విశ్వాసమే మనకి విజయమై ఉన్నది. హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలి, నమ్మాలా. దేవుడు చెప్పింది, ప్రవక్త చెప్పింది, పాస్టర్ చెప్పింది చూసుకోవాలి. చెప్పాడు పొయ్యాం, చెప్పాడు పొయ్యాం. 7 ముద్రలు ఇచ్చాం, ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయా, అరమరలో ఉన్నాయా? చదవనాలు నవ్వుతున్నారు, నాకు అర్థమైపోతుంది. 7 ముద్రలు ఇచ్చాడు పాపము, పాస్టర్ ఫ్రీగా ఇచ్చాడు కదా. అందుకే ఆడ పిల్లలు పెడుతున్నాయి, పిల్లల మీద పిల్లలు పడుతున్నాయి. అది అందుకే అది వధువుకు మాత్రమే అంకితం అన్నాడు ఆయన. చదవాలా, వాక్యం చదవాలా. ఈ ప్రవచన వాక్యం వినువాడును, చదువువాడును, వాటిని గైకొని వాడును దాన్ని చదవాలి, వినాలి, గ్రహించాలి, గైకొనాలి. వినాలి, గైకొనడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, కష్టమేం కాదు. నీ నెత్తి మీద 100 కేజీలు బరువు పెట్టి మొయ్యమని చెప్పడం ఆయన. కేవలం విను, చదివే అంత సమయం కూడా లేకపోయా కొంతమంది విశ్వాసులు. చదివే అవసరం అయ్యా, నీకు చింత లేదా ప్రభువా, నేను ఎంత కష్టపడుతున్నాను ఇంటి పనుల మీద ఎంత కష్టపడుతున్నాను, నువ్వన చెప్పవయ్యా అని యేసు ప్రభు గారిని అడుగుతున్నామా. అమ్మా నువ్వు ఆపు, నీ వంట పక్కన పెట్టు, ఫస్ట్ అవసరమైన దానికి దగ్గర అన్నాడు. యాడికి రావాలా? వాక్యం దగ్గరికి రా. అవసరమైన దాన్ని ఎన్నుకున్నది
అనవసరమైన దాన్ని నువ్వు ఎన్నుకున్నావు. నువ్వు పెడుతున్నావు ఓకే, పాస్టర్గా నేను వచ్చా భోజనం సిద్ధపడుతున్నావు ఓకే, కానీ నువ్వేం చేయాలా? మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పేది వచ్చి విను. ఆమె వచ్చేది చెప్పేది ఇచ్చి విను. చెప్పిన తర్వాత అరగంట లేట్ అయినా కూడా ఉంటానులే మీకోసం చెప్పుకుంటూ కూర్చుంటా అంటాడు ఆయన. ఆమె కాబట్టి ఈరోజు విశ్వాసి ఖచ్చితంగా వాక్యం, అందుకే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వెంబడించు. అన్య భాష అంటే మనకు తెలియని భాష అన్య భాష. హల్లెలూయా. అందుకే మనకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తమిళం వచ్చు, 4 వచ్చు అనుకో. వచ్చిన వాళ్ళు ఉంటారులే మన వాళ్ళు ఎవరన్నా. ఈ 4 వచ్చు అనుకో. ఇవి నీ అన్ని భాషలు కాదు, నీకు తెలిసిన వాళ్ళకి అది అన్ని భాషలు కాదు. ఇవి కాకుండా ఫ్రెంచ్ ఉంది, సిరియా ఉంది, స్పానిష్ ఉంది, ఈజిప్ట్ ఉంది, కురియనీల భాష ఉంది, మెస్పతోనియా భాష ఉంది, మాదీయుల భాష ఉంది, పార్సికల్ భాష ఉంది, వింటున్నారా? సిరియా భాష ఉంది. ఇవన్నీ కూడా ఏం భాషలు అంటే అన్ని భాషలు. ఇటువంటి భాషలతోటి పెంతెకోస్తు దినమందు 12 మంది మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ 120 మంది లేచి నిలబడి మాట్లాడారట. అటువంటి దానిని దేవుడు సంఘంలో చేస్తాడు. హల్లెలూయా. అని అర్థమైందా? దేవుడు ప్రభువును దీవించును గాక. కాబట్టి దేవుని చిత్తం అయితే ఇంకొక వర్తమానం చెప్తా. ఎప్పుడు అన్ని భాషలు మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పటి వరకు ఉంటాయి అనేవి కూడా చెప్తా. ఈరోజు మనం అన్ని భాషలకు వ్యతిరేకులం కాము, స్వస్థతలకు వ్యతిరేకులం కాము, అద్భుతాలకు వ్యతిరేకులం కాము. హల్లెలూయా. దేనికి వ్యతిరేకులం కాదు. అవునా సార్? కాదు మనం. ఎందుకంటే మన గురించి పుకార్లు కూడా ఉన్నాయి బయట చాలామందికి. వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరు అని ఒక ముద్ర వేసేసారు మన మీద. ఎవరు చెప్పారు? నేను నమ్మనని. నేనేమో నీతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి చెప్పుకున్నానా, లేకపోతే సంఘంలో విశ్వాసాలు ఏమైనా చెప్పారా? అంత సాతానుడు పుకార్లు ఇవన్నీ. అసలు వచ్చి ఎదురుగా వినరు, మాట్లాడరు, కనీసం కూర్చొని మాట్లాడదామన్నా మాట్లాడరు, ఏమీ చేయరు. కానీ మన గురించి పుకార్లు అట్టా చేస్తూ ఉంటారు. పుత్తూరంతా పుకార్లే. బ్రహ్మామును దేవుడు వాళ్ళు ఆరాధిస్తారు. బ్రహ్మామును వాళ్ళు నేను చెప్పాను బ్రహ్మాం దేవుడు ఆరాధన. నేను ఎప్పుడైనా చేసింది ఆయన ఫోటో పెట్టుకుని ఆరాధన చేసేది ఎవరు ఎప్పుడైనా నువ్వు చూసావా? సాతానుగాడి యొక్క మోసం వాక్యాన్ని నమ్మనీయకుండా, క్రీస్తు యొద్దకు రానియకుండా, వాళ్ళ పాపాలు క్షమించబడకుండా పాపములను పుట్టి పాపములను బ్రతికి పాపములను చనిపోయేటట్టుగా సాతానుగాడు చేసేస్తున్నాడు. సాతానుడి యొక్క కుయుక్తి తంత్రం అది, సాతాను యొక్క లోతు అది. మీరు గమనించాలా? గుడమైన సంగతులు అంటాడు ప్రకటన గ్రంథంలో. సాతాను యొక్క గుడమైన సంగతులు అయ్యింది. గ్రహించే జ్ఞానం లేని విధంగా మనుషులందరినీ కూడా చేసేసాడు వాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అన్నీ ఉన్నవి, అన్నీ జరుగుతాయి, అన్నీ దేవుడు తన ఆత్మ ద్వారా చేస్తాడు. కానీ దానికి ఒక పద్ధతి క్రమం పెట్టుకున్నాడు. అదా ఎలా చేయాలనేది ప్రభు చిత్తమైతే ఇంకొకసారి ఎప్పుడైనా కూడా మనం చూద్దాం. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించును గాక, ప్రభువులందరూ కూడా ఆశీర్వదించును గాక.